ఫ్రెండ్స్, నిజంగా ఇది ఒక అద్భుతం. అసలు 365 రోజులు ఈ శివాలయంలో ఇలా నీళ్లు ఉంటాయి. మోకాలు లోతు ఉన్న ఈ నీళ్లలో మనం నడుచుకుంటూ వెళ్లి ఇక్కడ ఆ పరమేశ్వరునికి పూజలు చేసుకోవాలి. ఈ శివాలయం నంద్యాల జిల్లాలోని సంజామల మండలంలో ఉన్న రామభద్రునిపల్లి అనే గ్రామంలో ఉంది. నిజంగా ప్రకృతి చేసే వింతలు కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ బోలా శంకరుడు ఇక్కడ ప్రకృతి చేత అభిషేకించబడుతున్నాడు. ఇక్కడ ప్రకృతే భక్తునిగా మారింది. అభిషేక ప్రియుడైన శివుని కోసం స్వయంగా గంగమ్మ తల్లి ఇక్కడ నిరంతరంగా ప్రవహిస్తూ తన జలధారతో ప్రతిరోజు ఆ బోలా శంకరునికి అభిషేకం చేస్తుంది. ఇంకా చెట్ల ఆకులే ఈ గుడికి అలంకరణగా మారాయి. ఆ పరమేశ్వరుడు ఇక్కడ కేవలం మనుషులకే కాదు, చేపలకు, పాములకు, ఇంకా చాలా జలజీవులకు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసే అదృష్టాన్ని, నిరంతరం ఆయన సన్నిధిలో ఉండే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడు. భక్తులు ఇక్కడికి వచ్చి ఈ అద్భుతాన్ని చూసిన వెంటనే ఇది వాళ్ళ హృదయాల్లో ఆ పరమేశ్వరునిపై భక్తి భావాన్ని మరింత పెంచుతుంది. ఈ నీళ్లు ఈ శివాలయంలోకి, ఈ శివాలయం పక్కనే ఉన్న ఈ కోనేరులో నుంచే వస్తున్నాయి. శివలింగం ముందు ఉన్న నందీశ్వరుని విగ్రహం పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. అలాగే కొన్నిసార్లు వర్షాలు పడినప్పుడు ఈ కోనేరులోని నీటి మట్టం పెరిగి శివలింగం కూడా పూర్తిగా మునిగిపోతుందంటున్నారు ఇక్కడి వారు. ఈ శివాలయం చుట్టూ పొలాలే ఉన్నాయి. నిజంగా ఈ ప్రదేశం మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు అప్పట్లో ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం ఆచరించి ఈ శివలింగాన్ని పూజించారంట. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకోండి. నిజంగా ఒక కొత్త అనుభూతిని పొందుతారు. ఈ శివాలయం ముందు ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. అలాగే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఈ శివాలయం పక్కన చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయానికి ముందర వేసిన బోరులో నుంచి నీళ్లు కరెంటు మోటార్లు ఉపయోగించకపోయినా స్వయంగా వాటంతటా అవే బయటకు వస్తున్నాయి. అది కూడా ఈ ఎండాకాలంలో. ఇది నిజంగా ఆశ్చర్యకరం అసలు. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. అలాగే ఈ ఆలయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.